శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే క్యారెట్ తురుముతో ఆవకాయ పెడుతున్నానండి. ఇప్పుడు పచ్చళ్ళు చాలా ఇష్టంగా తినేవారు ఉంటారు. ఒక ప్యాకెట్ కొనుక్కు తెచ్చేసుకుని వేసేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా పెట్టుకుంటే పిల్లలు అవి కూడా ఇష్టంగా తింటారు. క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. మరి నేను ఇలాగా కొంచెం కొంచెం పచ్చిమిర్చి కానీ, కంద కానీ, కాలీఫ్లవర్ కానీ, మరి ఇంకా చాలా రకాలు, నేను చింతకాయలని ఏ టైంలో ఏ వస్తాయో ఏది వీలుగా ఉంటే అవి ఇలా కలుపుతూనే ఉంటానండి. కొంచెం కొంచెం ఆవకాయ మనం ఇలా పెట్టుకున్న ఆవకాయలు ఓ 10 రోజులు, ఓ 15 రోజుల్లో వాడేసుకోవాలి. మళ్ళీ మనకి ఏమి దొరకనే కాదు కదా, మనకి ఈ ఆవకాయ బాగుంది పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ క్యారెట్ తెచ్చుకుందాం. ఒక 1 కేజీ క్యారెట్ తెచ్చుకుంటే చక్కగా ఈ గాజు గిన్నెడు పచ్చడి అయిపోతుంది. అలానే మరి నిలవ ఆవకాయలు తినకూడదు నిలవ పచ్చళ్ళు అంటున్నారు ఇప్పుడు. మరి పూర్వం ఇన్ని రకాలు చేసుకుని నిలవలు ఏమి ఉంచుకునేవారు కాదండి. మరి మామిడికాయ ఆవకాయ పెట్టుకునేవారు. ఆ మామిడికాయతోటి మాగా పచ్చడి, చింతకాయ పచ్చడి పట్టేవారు. 3 రకాలు పట్టుకుని మరి 3 సంవత్సరాలైనా కూడా ఉంచుకుని వాడుకునేవారు. అదేమీ చెడ్డేమీ కాదు. ఇప్పుడు ఇలాంటివి అనుకోండి, నేనేమంటున్నాను, 15 రోజుల్లో 20 రోజుల్లో వాడేసుకోవాలి అంటున్నాను. మనకు 15 రోజులు 20 రోజులకు అవ్వలేదనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెలలలో వాడేసుకోవాలి. అంతకు మించి ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్న బయట ఉన్న రుచి అనేది మారుతుంది. నిలవ పచ్చడి ఎందుకు వాడకూడదనే దాని గురించి చెబుతున్నాను. ఇప్పుడున్న రుచి మనం ఈ టైం దాటిన తర్వాత రుచి ఉండదు. అప్పుడు అది మన పంజానట్టే లెక్క, అందుకు తినకూడదు అని అంటారన్నమాట. ఇప్పుడు ఇది కలిపే విధానం మీకు నేను చెబుతాను. చక్కగా మరి ఆవకాయ, మనం క్యారెట్ తురుము ఆవకాయ, దాంట్లో ఏమేస్తాం ముందు నేను ఇదండి, ఆవాలు వేయించేసాను కమ్మట స్మెల్ వచ్చేటట్టు. ఆవపిండి వేసేయమంటే ఇది నేను కళ్ళుప్పు చక్కగా వేయించేసి ముందు, తర్వాత మళ్ళీ మిక్సీ పట్టి, తర్వాత మళ్ళీ వేయించి ఇలాగా సాల్ట్ లాగా వస్తుంది అన్నమాట. మరి అలాగే అది ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఇది నువ్వు పిండి, ఈ నువ్వులు కూడా చక్కగా వేయించేసానా, మరి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను. ఆవాలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాల్సిందండి. చక్కగా ఇప్పుడు ఏమేయాలి, కారం వేయాలి. మంచిది పచ్చి కారం, అంటే మన కారం ప్యాకెట్లు దొరుకుతాయండి, అదే నేను రప్పించిన కారమే. దీనికి పులుపు మరి ఏంటి, చింతపండు గుజ్జు ఉడికించుకుని రెడీగా ఉంచుకున్నాను. అలానే పప్పు నూనె, దీనికి మరి యాభైకి పోపు పెట్టాలండి. పోపు చూసారి, పోపు చక్కగా ఏమి వేసాను అనుకుంటున్నారు, ఇందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 5 ఎండుమిర్చు, 4 కరివేపాకు రబ్బలు, మరి అలాగే 2 వెల్లుల్లిపాయలు తొక్కతో ఒలిసేసుకున్నవి వేయించేసానండి. వేయించిన పోపు చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో వేయాలి. ఎన్ని అనుకుంటున్నారు, అర టీ స్పూను ఆవాలు, మెంతులు, జీలకర్ర టీ స్పూను వేసాను. ఇప్పుడు ఇది ఇలాగా కలిపేస్తాను. నేను చక్కగా కలిపే విధానం మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇలాగా కలిపేస్తానండి చక్కగా. అంటే క్యారెట్ మనం పచ్చడి ఇలాగ క్యారెట్ తురుము పెట్టుకోవాలి అనుకుంటున్నారే అనుకోండి, చూసారు కదా పెట్టుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు తెచ్చుకుని క్యారెట్ శుభ్రంగా దుంపలు కడిగేసి ఒక రోజంతా బయట అలా వదిలేయండి. అందులో తేమ ఆరిపోతుంది అన్నమాట. మరి మనం పెట్టేది ఆవకాయ కదా, అందులో నీరుంటే మరి 15 రోజులు అనేది 10 రోజులే ఉండొచ్చు. అందుకని అంతకును అలాగా ఇలా తురిమేసుకున్నారనుకోండి, రైస్లో కలుపుకుని తింటుంటే చాలా బాగుంటుంది. ఇది ఎంత అంటే మీకు ఒక 50 గ్రాములు చింతపండు, ఈ చింతపండు పులుపు ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి. ఎందుకంటే క్యారెట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా, అందుకు ఈ ఎప్పుడు చింతపండు పులుపుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. లెమన్ వేసుకోకూడదా అని అనుకుంటారు, వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు తీపి ఇష్టపడరు కదా, అంటే అంత తీపి ఏమీ తెలియదండి క్యారెట్, అసలు తీపే తెలియదు, కానీ రుచి ఉంటుంది. కానీ అది కూడా ఇష్టపడని వారు ఉంటారు కదా, అప్పుడు లెమన్ వేసుకోవచ్చు, వేసుకోకూడదని లేదు అంటే దీనికి మామిడికాయ తురుము కూడా మరి సన్నగా పట్టేసి వేసుకోవచ్చు. ఆ పులుపు కూడా బాగుంటుందండి. చక్కగా ఇలా కలిపేసాను కదా, ఇప్పుడైతే దీంట్లో పప్పు నూనె, ఇది నువ్వు పప్పు నూనె. అంటే ఇలా పెట్టుకునే పచ్చళ్ళలో మనం ఎక్కువగా నూనె వేసేసుకొని అవసరం లేదు, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా. అందుకు బాగా నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటాం చూసారా, ఒక 5 నెలలు ఉండాలి, 4 నెలలు అలాగా ఉండాలి. 2 నెలలు ఉండే పచ్చడికి నూనె ఎక్కువ పోసుకోవాలి, నూనె పైకి కనపడాలి, అప్పుడు ఆ పచ్చడి నిలవ ఉంటుంది. ఏదైనా ఇంత టైమే ఈ పచ్చడి అనేది, అంతకన్నా మనం
మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అవి వాడుకొని అవసరం లేదు, కానీ చక్కగా ఇలాగా పెట్టేసుకుని ఎప్పుడు లభిస్తాయి మన క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ ఎప్పుడు దొరుకుతాయి కదా. కంద పచ్చడి పెట్టింది చూసారు, కందాకాయ పాప అయితే అమ్మ పన్నీర్ మొక్కలాగా చాలా బాగుందమ్మా అనేసి చాలా గొడవ పెడుతుందండి. ఇప్పుడు ఇందులో ఈ పోపు వేసేస్తాను. ఎప్పుడు కూడా ఈ పోపు ఏం చేయాలంటే వేయించి చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి, ఎందుకంటే నిల్వ ఉండే పచ్చడి కదా. మరి ఇప్పుడు నిల్వ అంటే అదేనండి, ఒక 10-15 రోజులు ఉండాలని అంటున్నాను కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇది పోపు ఇదే కాదు ఏ పచ్చడికైనా మనం ఒక 10 రోజులు ఉండేనండి పచ్చడికి ఇలాగా చక్కగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి వేయడం వల్ల ఉడుకొస్తుంది, అదే కొంచెం కాలినట్టు ఉడుకుతుంది కదా. మరి ఆ వేడి వల్ల అది దెబ్బేస్తుంది, తొందరగా పాడైపోతుంది అన్నమాట. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. చక్కగా కలిపేసాను కదా, పప్పు నూనె వేసాను కదా, ఉన్న నూనె కూడా వేసేస్తున్నానండి. మరి ఇలా చేసిన పచ్చడి బాగోదంటారా? చాలా బాగుంటుంది కదా. పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఏదన్నా మన ఇంటికి అతిథులు వస్తారు, నలుగురు, ఏం పచ్చడి, ఏదైనా పచ్చడి ప్యాకెట్ తెచ్చేద్దాం అనుకుంటాం కదా. ఓ 4 రోజుల్లో వస్తున్నారని అనుకోండి, మనం ఇలాగా కొంచెం క్యారెట్ దుంపలు తురిమేసి మరి అన్నీ కలిపిన పిండి ప్యాకెట్లు ఉంటాయి. అన్నీ అంటే ఆవుపిండి, ఉప్పు, కారం కలిపిన ప్యాకెట్ తెచ్చుకోవటం, కొంచెం నూనె వేసుకోవటం, ఇలా చింతపండు పులుపు లేదా లెమన్ పులుపు వేసుకోవటం, కలిపేసుకున్నారనుకోండి, మీరు ఏ రకంగా భోజనాలు పెట్టి పచ్చడి ఎలా పెట్టారండి అని అడుగుతారు. ఇదే కాదండి ఏదైనా. ఇదిగోనండి క్యారెట్ తురుము ఆవకాయ రెడీ అయిపోయింది. మరి నేను చేసే విధానం ఇదండి. నేను అప్పటికప్పుడు అనుకుని నేను చేసేస్తాను. ఇప్పుడు ఇలా తురిమాను కదా నేను, అలా కాకుండా చిన్న ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటాం కదా మనం. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అంటే ఇది 4 పలకల ముక్కల అలా కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఒక 2 రోజులు ఊరేటప్పటికి పులిపది పట్టి తింటుంటే బాగుంటుంది. కానీ తురుము అనేది చక్కగా అన్నంలో వేసుకునేటప్పుడు చూసారా, ఇలా చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నిలవ పచ్చళ్ళు తినకూడదు అని అంటున్నారు. మరి ఈ రోజు అయిపోయి పచ్చడి కూడా వారం 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటున్నాం కదండి. మరి అది అప్పుడు నిలవదు కాదా? మరి పూర్వం ఆవకాయలు అలా పెట్టుకుని 3 సంవత్సరాలు పెట్టుకుని కూడా వాడుకునేవారు, చేసుకునేవారు. మాగాయి, చింతకాయ 3 రకాల పచ్చళ్ళు పట్టుకునేవారు, ఉంచుకునేవారు. మరి నిజంగా కూరలు లేనప్పుడు అదే పెద్ద ఆధారం కింద వాడుకునేవారు. కానీ ఇప్పుడున్న కాల పరిమితిని బట్టి చెబుతున్నారు. అన్నాళ్ళు కూడా ఇప్పుడు పెట్టి ఉంచితే ఉండవు అనుకోండి. చూసారా మరి చక్కగా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి పట్టుకోవాలి అంటే మరి నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటున్నాను కదా, చూస్తూ ఉంటారు కదా. అవసరం అనుకుంటే నా వీడియోలు చెక్ చేయండి, అందులో నేను ఎప్పుడెప్పుడు ఏం పెట్టానో మీకే అర్థమవుతుంది. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.